మల్లికార్జునరావు గారు కుటుంబ తగాదాలా మీకు అప్పుడు గ్రామంలో ఈ రాజకీయ తగాదా? రాజకీయ తగాదాలు ఓన్లీ మా కుటుంబంలో వచ్చిన ఇన్సిడెంట్. అంటే ఆస్తి తగాదాలా? లేదు, మామూలుగా చిన్న పర్సనల్ గా తగాదాలా. చిన్న ఇన్సిడెంట్ లో వాళ్ళు వచ్చిన సందర్భంలో ఆ తీర్మానం చేసుకునే దాంట్లో అటు పెద్ద మనుషులు ఇటు పెద్ద మనుషులు ఒక పెద్ద మనిషి మీద పెట్టి నేను ఒప్పుకుంటే సిద్ధంగా ఉన్నా, వాళ్ళు ఒప్పుకుంటే సిద్ధంగా ఉన్నా, దాన్ని తెగకుండా దాదాపు ఒక 4 నెలలు రకరకాల ఇబ్బందులు. అసలు అది చెప్పుకోవడానికి మానసికంగా బాగా ఎదైపోయారు. ఆ టైంలో అనిపించింది ఏమన్నా కానీ నా ఇల్లు ఎడిపోయినా లేదు, నా పిల్లలు ఎడిపోయినా లేదు, దాన్ని నక్సలైట్ల పోతేనే దీన్ని చేయగలుగుతాం అనే ఆ మొత్తం అట్లా ప్రేరేపించినప్పుడు ఆలోచన. కాకపోతే ఆ టైంలో నేను ఒక 3 నెలలు ట్రై చేస్తే నాకు అవకాశం దొరకదు కాబట్టి అది పరిస్థితి. ఆ టైంలో సరే మా మేనమా ఒకడు ఉంటే నేను చూసుకుంటాడు. ఆ తర్వాత కాలంలో ఇక నేను అగ్రెసివ్ గా బయటికి వెళ్ళి కొట్లాడకపోయినాక తెలియదు ఎట్ల పనులు ఎత్తేసే సందర్భాలు ఉంది. ఆ సిచ్యువేషన్ లో అది దిగిపోయినాక అప్పుడు మనసులో పడ్డది, నేను ఎందుకు మనం పుట్టి ఇంత ఒక ఊళ్ళో ఉన్నాం, న్యాయాన్ని న్యాయం అని ఎందుకు చెప్పకూడదు అని అప్పుడు కొన్ని పెద్ద మనసులల్లా ఊళ్ళో పెద్ద మనసులల్లా మనం కూడా చిన్నదానికి పెద్దదానికి ఏది న్యాయం అనిపిస్తుంది పార్టీలు మనలు దాంట్లో ముందుకు పోతున్నా చురుగ్గా పోతున్నారు. అప్పుడు ఆ టైంలో అట్లా అప్పటికి నాకు కూడా 2 కొడుకులు, ఒక 2 అప్పటికే నాకు 20 years కే పెద్ద బాబు 20 years 20 years కే బాబు 24 years కే ఆల్మోస్ట్. ఓకే, మల్లికార్జునరావు గారు, బాగుంది మీ కుటుంబ నేపథ్యం. ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మీరు చిన్న స్థాయిలోనే సరే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టడం, ఆ తర్వాత ఊర్లో తగాదాలు అనేటువంటి ప్రతి గ్రామంలో ఉండేవి. సరే ఒక ఆస్తి తగాదాలు కావచ్చు, వ్యక్తిగతమైనవి కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, రకరకాలు. అవి మానసికంగా యుక్త వయసులో టీనేజ్లో ఉన్నప్పుడు మనం అంటే టీనేజీ యుక్త వయసు అంటే బాగా యాక్టివ్గా ఉండి చురుకుగా ఉండి వేడి రక్తం ఉన్నప్పుడు మీరు కూడా మీ ఆలోచన విధానాలు కూడా అరే ఇది కాదు, ఇక్కడ ఈ సమాజంలో ఈ మనుషుల మధ్య న్యాయం జరగట్లేదు, ఎక్కడ బట్టి అక్కడికి పోయి సరైన న్యాయం స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నారు. సరే అది ఒకటి ఆలోచన విధానాలు అంటే అటువైపు మొగ్గు చూపడానికి కూడా ప్రేరేపిస్తుంటాయి. సరే అలాంటి పరిస్థితులలో మీరు ఒక్కసారే పొలిటికల్ ఎంట్రీ అయింది. అంటే పొలిటికల్గా మీరు రకరకాల పదవులు చేసి ఒక జెడ్పీటీసీ కూడా మంచి సేవలు అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అసలు ఈ రాజకీయంలోకి రావాలనేటువంటి ఆలోచన వెనుక బలమైన కారణం, ప్రేరణ ఏంటి? అదే ఎందుకంటుందంటే వాస్తవంగా నీకు చెప్పినాం కదా, ఇప్పుడు నేను దాదాపుగా అప్పటికే 10-12 సంవత్సరాలు నాగలు దున్నడం జరిగింది, వ్యవసాయం అన్ని చేశాను. తాళ్ళు వేయడం, తాళ్ళు వేయడం, ఎవరు కూర్చోరాలో నేను మోటార్లు ఫిట్ చేయడం, బావులు తీసేదాన్ని అన్ని చేయడం, వ్యవసాయంలో అన్ని పనులు నాకు 4 పనులు ఇది లేదు. ఆఖరికి ఒడ్లోలు చెక్కే నేను బాడ్షా కూడా నేను అన్ని చెక్కి పెట్టడం నాకు వచ్చు. ఎందుకంటే అట్లయితే బతికిన. ఆ సిచ్యువేషన్ నుంచి ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో నాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇంకా నేను కూడా జనానికి అసలు మనం ఎందుకు సేవ చేయకూడదు అనే అవకాశం. నేను అంతకుముందు ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఉంది కదా, అప్పుడు కూడా కొంచెం ఉండే మన మైండ్ ల్యాండ్ ఉండే. ఆ టైంలో మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చిక్కగూడెం స్కూల్లో వేయడం జరిగింది. అంతకుముందు ఎడ్యుకేషన్ కమిటీలు ఎప్పుడు అంటే ఊళ్ళో పెద్ద మనుషులు ఏమన్నా తాగుబోతుంది, ఒక కమిటీ మెంబర్ చైర్మన్ అంటే వాడే చైర్మన్. పేరెంట్ కూడా అవసరం. విద్యా కమిటీలు రాకముందు ఎవరిని నామినేట్ చేస్తే సర్పంచ్ వాళ్ళే ఉండే. సర్పంచ్ ఉండే అక్కడ బాల నర్సయ్య అని ఇంకెవరో ఉండే, వాళ్ళకి అక్షర ముక్క రాదు, వాళ్ళని ఎడ్యుకేషన్ కమిటీలు పెట్టి. అయితే ఆ టైంలో మన చీకగూడ వ్యక్తి వీరభద్ర అని హెడ్ మాస్టర్, నా పిల్లలు కూడా అలానే గవర్నమెంట్ స్కూల్ చదువుతుంటే విద్యా కమిటీలు వచ్చినాయి చంద్రబాబు 99లోనో 98 ఆ టైంలో ఎడ్యుకేషన్ కమిటీలు వచ్చినప్పుడు అసలు నాకు ఆ స్కూల్ పోయినప్పుడు నీలాంటి వాడు ఎందుకు కూడా ఊరు అని ఒకరికి చెప్పడం, హెడ్ మాస్టర్ వాళ్ళు ప్రేరేపించడం. మరి పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, మనల్ని గాలిస్తారా అని చూస్తే వాస్తవం కూడా ఫస్ట్ అన్నారు, కానీ తర్వాత నేను పోటీ చేస్తా అని అనౌన్స్మెంట్ చేసినాక పోటీ చేయమన్నాక ఏడాదితో అని చెప్పి కూడా కొంతమంది వర్గాలు ఉంటాయి. దాంట్లో నేను ఎలక్షన్ పోయినాం,
ఎలక్షన్ పోయినప్పుడు ఫస్ట్ ఇనామస్ అయిదాం అనుకున్నాం ఊళ్ళే, అది కాలేదు. లాస్ట్ మినిట్ లో వాడేంత చిన్న పిల్లగాడ అంత ఎవరు గుర్తులేస్తుంది అని చెప్పి నా విషయంలో ఏం కావాలి అనే ఫీలింగ్ లో ఎలక్షన్ పోతే అప్పుడు ఒక సోర్స్ ఏముండేదంటే ఇంటి యజమాని రాకున్నా ఇంట్లో ఉన్న వాళ్ళ భార్య కావచ్చు లేదా భర్త రావచ్చు, ఎవరైనా ఓటింగ్ కావచ్చు. ఆ సిస్టమ్ ఏం చేసేదంటే నేను పోయినప్పుడు చాలా మంది మొహమాటానికి మొగలు రాకుండా ఆడలు 120 ఓట్లు ఉంటే 80 మంది దాదాపు నా వెనకాల వచ్చిన సందర్భం. ఆ టైంలో అక్కడ పోయినాక చిన్నప్పటి గొడవ కావడం, ఆ టైంలో మనం పోయి రోడ్డు మీద కూర్చోవడం, ఆ టైంలో అప్పుడు అందరూ పెద్ద మనుషులు ఓదార్చి ఇక ఇనామత్ చేసిన పార్టీకి డైరెక్టర్ తీసుకుని నేను చైర్మన్, నన్ను విద్యా కమిటీ చైర్మన్ అయినా ఫస్ట్ పదవి అది. ఆ టైంలో మండల ఎడ్యుకేషన్ కమిటీకి కూడా విద్యా కమిటీ మళ్ళీ అక్కడ కమిటీ ఉండేది. ఆ కమిటీలో మండల ఎడ్యుకేషన్ కమిటీకి కూడా నేను ఎన్నిక చైర్మన్ మండల స్థాయిలో కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో నేను ఎలక్టెడ్. దాంతో నాకు ఒక అదృష్టంగా ఏమైందంటే ఇక నేను ఆ కసికొద్ది దిగడం అప్పుడు నర్రాఘవ రెడ్డి ఎమ్మెల్యే నరసింహ ఎలక్టెడ్ అయ్యింది. నర్రాఘవ రెడ్డి స్టార్టింగ్ లో ఉండే, తర్వాత నరసింహయ్య వచ్చిండు. నరసింహయ్య కూడా నా స్పీడ్ చూసి బాగా చురుగ్గా ఉంటున్నాడు. మండలం మొత్తం తిప్పడం జరిగింది. మండల్ అదే విద్యా కమిటీ చైర్మన్ అంటే మీకు మండల స్థాయి గుర్తింపు వచ్చేసింది. ఆ దశలో వచ్చేసింది. ఆ 2 ఏళ్ళు దాని పీరియడ్ ఉండే. ఆ 2 సంవత్సరాల ఆ స్కూల్ ని పారగొడ పెట్టించి దాంట్లో ఊళ్ళో అందరితో మ్యాప్ లేపించి ఆ స్కూల్ అంతా స్లాబ్ లేపించి ఆ స్కూల్ ని ఒక మోడర్ స్కూల్ లాగా చేయగలిగింది. అది చూసినాక నెక్స్ట్ టైం మళ్ళీ నేను పోటీ చేస్తా అంటే ఎవరు ముందుకు రాలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ విద్యా కమిటీ చైర్మన్ అయినా. దాంతో జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు నరసింహయ్య గారు లేదు నువ్వు మండలంలో స్ట్రాంగ్ లీడర్ ఉన్నావు కాబట్టి నువ్వు జెడ్పీటీసీ పోటీ చేయాలని నాకు అప్పుడు ఆయన పార్టీ పరంగా సిపిఎం పార్టీ పరంగా బలంగా నాకు టికెట్ ఇస్తే ఇక ఆ టికెట్ లో నేను 2001 నేను 1988లో ఎడ్యుకేషన్ కల్పించాను. టీడీపీ అధికారం ఉంది కదా, టీడీపీ అధికారం ఉన్నప్పుడే నేను జెడ్పీటీసీ కూడా మా మండలం ఎట్లుండే అంటే అప్పుడు రాజకీయాలు కూడా వీని పనికి వాడిపోయి పెళ్లిలకు కూడా ఒక పార్టీ పోతుంది. ఉంటాయి గ్రామాలలో రాజకీయ మండలంలో ఉంటాయి. నా ఎన్నికల్లో దాదాపు ఒక 5-6 మందికి తలకాయలు పగిలి హాస్పిటల్లో జాయిన్ అయిన సమయం నా కోసం ఓట్లు. అది నేను చూసిన వాళ్ళ పట్టుదల. సేమ్ టైం ఏంటంటే టీడీపీ జిల్లా అధ్యక్షుడు నా మండల వాసి బడుగులింగ రాజ్యసభ సభ్యుడు. అప్పుడు ఆయన నల్గొండ ఉమ్మడి జిల్లాకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నేతి విద్యాసాగర్ ఉండే మొన్న దాకా ఎమ్మెల్సీ చైర్మన్ గా ఉన్నారు, ఉప చైర్మన్ గా ఉన్నారు నేతి విద్యాసాగర్ గారు. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ రాజకీయ ఉద్దండుల మధ్య మీరు ఇద్దరు కూడా నా మండలం ఉన్నా. నేను కమ్యూనిస్ట్ పార్టీ నుండి నరసింహయ్య ప్రోద్బలం కానీ ఏది కానీ అప్పుడు జన్మభూములు ఉండే. నాకు నచ్చిన విధానంగా జనంలో పడి తిరగడం మొదలుపెట్టినాం. నేను ఎక్కడ కూడా దగ్గలే. నా జీవితంలో ఇవాళ వరకు కూడా నేను మీ మీడియా ద్వారా వైఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఎవరు ఉన్నా చెప్పొచ్చు. ఇవాళ వరకు 1 లీటర్ పెట్రోల్ పోసుకున్నప్పుడు బైక్ ఉండే ఆ జెడ్పీటీసీ అయిపోయిన రోజు ఏనాడు కూడా 1 రూపాయి ఎవరి కూడా తీసుకోలేదు. ఒక మీకు ఇన్సిడెంట్ కూడా చెప్పాలి. నేను జెడ్పీటీసీ అయిన కొత్తగా నాకు అంటే నేను చెప్పిన కదా అప్పుడు రావడం అలవాటు అయింది. మీరు చిన్నగా ఎప్పుడన్నా సాటకు దాగి ఆ వీరు నేను ఒక సందర్భంలో జెడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఉంది. మా మేనత్త అప్పటికి ఇళ్ళలో పోతే వద్దంటే బలంతంగా నోటికాడ పెట్టిండు. అప్పటికి చూసినా మొహం అడిగిన పోయినా. అటెండర్లు కూడా నా దగ్గరకు వచ్చి అలా తీసుకునే చనువు ఉంటుంది నాకు. ప్రతి ఒక్కరిని కూడా నేను ఎక్కువ ఆలోచన నాకు ఇప్పటికి లేదు. నాకు జడ్పీల యాదయ్య నా పేరు కూడా గుర్తుంది. ఎందుకంటే సార్ నమస్కారం సార్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడు. ఏందా యాదయ్య అంటే ఏం లేదు సార్ అని భయపడుతుంటే అసలు విషయం దగ్గరికి రానుంటే ఇక్కడ స్మెల్ వచ్చింది సార్ అన్నాడు. నా బట్టల మీద పడ్డది గుంజినప్పుడు మా బావ. నేను ఆ రోజు అటెండ్ చేయలే, జడ్పీలో మీటింగ్ అటెండ్ చేయలే. ఇంటికి పోయి ఆ రోజు శిక్ష పెట్టుకున్నా. నేను తాగను, జడ్పీటీసీ అయిపోయిన దాకా నేను ఏనాడు కూడా తాగొద్దు అనుకున్నా. నేను 5 ఏళ్ళు ఎన్నడూ కూడా అంటే ఒక నిర్ణయం తీసుకుంటే నేను ఆ కాంట్రాక్ట్ ఉండే తత్వం.
నేను అంటే నా కెరియర్లో అసోంటి 23 మీరు పొలిటికల్ అంటారు కూడా శివప్రసాద్ అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉండే అవును. నర్సింగ్ చెప్పకుండా నైన్కల్ హాస్పిటల్ బడుగు సత్యయ్య గౌడ్ అని అక్కడ స్టేట్ ఆయన టీడీపీలో పోదా ఉండే ఆయన తీసుకొచ్చి నర్సింగ్ తెలవకుండా హాస్పిటల్ ఓపెన్ చేస్తుంటే మేమందరం అపోజ్ చేయడానికి థాడేసి నెడితే అప్పుడు నక్సలైట్ల ప్రభావం ఉండే జనం పోలీసులు కూడా బాగుండేది నెడితే ఎక్కడికక్కడ దగ్గర కూడా పోయే పరిస్థితి నేను సన్నంగా పోయి ఒక నెట్టింది మినిస్టర్ నెడితే విభజన పడ్డాడు సార్ నరసింహ లెక్కిందంటే అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉండడం నన్ను A1 కాకుండా A4 కేసు పెట్టించి తర్వాత కొద్ది రోజులు తిరిగినాక వెళ్ళిపోయింది అంటే అంతా మోటుగా ఒక నమ్ముకున్న దాన్ని కమిటెడ్ గా మల్లికార్జునరావు గారు మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా వాస్తవంగా ఈ స్థానిక రాజకీయాలు ఉంటాయి. ఒక సర్పంచ్ కావచ్చు, మండల స్థాయిలో ఎంపీటీసీ, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ. ఈ రాజకీయాల్లో ఒక స్థాయి, నియోజకవర్గ స్థాయి అంటే కొంత హంగు, ఆర్భాటం, దర్పం ఉంటుంది. దాని ఆర్థికంగా కూడా కొంత ఉంటుంది వెసులుబాటు. కొంత ఏదో ఒక కొన్ని సెటిల్మెంట్స్ తోటి ముందుకు పోయి ఆర్థికంగా బలపడుతుంటారు. మీరు ఈ మండల స్థాయి రాజకీయాల్లో దాదాపు మనం మీరు అన్నట్టుగా ఏనాడు ఒక 100 రూపాయలు పెట్టి పెట్రోల్ ఒక వ్యక్తితోటో లేకపోతే ఎవరన్నా మన కాడికి సహాయం కొరకు వచ్చినతో ఇది కూడా అర్థించకుండా మీరే స్వతహాగా సేవ చేసుకుంటా టైము, మనీ అన్ని చేసుకుంటా వచ్చినటువంటి మీరు మరి వాస్తవంగా ఎట్లుంటుందంటే ఎందుకే ఈ రాజకీయాలు ఈ అనవసరంగా మనం జేబు చిల్లు, అనవసరంగా టైం వేస్ట్, ఇవన్నీ అవసరమా మనకు ఈ గ్రామ స్థాయి రాజకీయాలని ఎప్పుడన్నా అనిపిస్తుందా? అంటే అందులో రెండు చూడాలి శ్రీనివాస్, రెండు విధాలు. ఏంటంటే నీకు రాజకీయాలకు వచ్చిన నేపథ్యం మీకు చెప్పిన జనానికి సేవ చేయాలి, సేవ అంతే, సర్వీస్ మోడ్. మన వల్ల అయినోడు మనల్ని ఎన్నడైనా గుర్తు పెట్టుకోవాలి, నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అనిపించుకోవడానికి నేను వచ్చిన. అంతేగాని ఏదో ఎంపికేయాలి, ఏదో సంపాదించాలి. నాకు ఆల్రెడీ 30 ఎకరాల వ్యవసాయం మా నాయన ఇచ్చాడు. నేను అంతే పెద్ద గొప్పది కాదు, ఆర్థికంగా అప్పుడున్న రాజకీయాల్లో ఏముండదంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోగానే మావాడు అని చెప్పి ఉన్న నాయకులు అప్పుడు ఎట్లుండేదంటే 5,000 ఆయన కాడ తీసుకుని అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి 2,000 ఇచ్చి 2,000 జేబులు వేసుకునే సంస్కృతి అసలు చిన్న చిన్నవి ఉండేది. నేను నా జీవితంలో ఒక ఎస్ఐ కానీ ఒక సిఐ కానీ డబ్బులు లేదు, కానీ నా కంట్రోల్ ఉండేది. మీరు అనొచ్చు పోలీసు వాళ్ళు వీళ్ళంతా ఇవ్వకుండా ఎట్లా చేస్తారు అంత విశ్వాసంగా. అంటే ఎవరన్నా పొలిటికల్ గా గొడవ పెట్టుకుని నిజంగానే వాళ్ళు పొలిటికల్ గొడవ అయిపోతే మనోడు అని చెప్తే ఎస్ఐ గారు మనోడే దాన్ని ఎగ్జామిన్ చేసి పంపించండి అని చెప్పారు. అసొంటి వాళ్ళు కాడ ఎస్ఐ కాదు కదా, ముట్టుకో ఇచ్చినా తీసుకో. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.